అందరికీ నమస్కారం. ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 12వ కథను చెప్పుకుందాం. కథ పేరు నాన్న నా ఆట చూడు. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? 12 సంవత్సరాల దీపిక బ్యాడ్మింటన్ స్టేడియంలో ఒక మూలన కూర్చొని రోజు అందరూ ఆడే ఆట చూస్తూ ఉండేది. ఆడాలనే కోరిక ఉన్నా ఏ ఒక్కరోజు కూడా ఆటలో పాల్గొనలేదు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత అక్కడికి కోచ్ దీపికని పిలిచి, అమ్మ, ఆట మీద అంత ఇష్టం ఉండి కూడా చూస్తావు కానీ ఆడవు ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, నేను ఆడితే చూసేది ఎవరు అని బదులిచ్చింది. అప్పుడు కోచ్ సింపుల్గా, మీ నాన్నని తీసుకొని రా అన్నాడు. అలాగే, రేపు మా నాన్నతో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు వాళ్ళ నాన్నను స్టేడియంలో కూర్చోబెట్టి ఆమె ఆడడం మొదలుపెట్టింది. అలా ఆడుతూ ఆడుతూ నేషనల్ ఛాంపియన్ స్థాయికి వెళ్ళిపోయింది. కానీ నేషనల్స్ ఆడే రోజు కోచ్కి వాళ్ళ నాన్న కనపడలేదు. మీ నాన్న ఏరి అని కోచ్ అడిగాడు. అదిగో అక్కడే ఉన్నారు అని చెప్పింది. చూస్తే అక్కడ లేరు. ఎన్నిసార్లు అడిగినా అదిగో మా నాన్న నా ఆట చూస్తున్నారు అని సమాధానం చెప్పింది. అసలు విషయం ఏమిటంటే వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్ళారు. ఇంకొక విషయం ఏమిటంటే ఇన్ని రోజులు స్టేడియంలో కూర్చున్న వాళ్ళ నాన్న గుడ్డివాడు. ఆ రోజు ఉండి కూడా చూడలేని నాన్న ఈరోజు లేకపోయినా ఆమె ఆట మనసుతో చూడగలుగుతున్నారు. నెక్స్ట్ టోర్నమెంట్లో ప్రత్యక్షంగా చూడాలని ఆశిద్దాం. కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. మనసుతో పెంచండి. పిల్లల జీవితంలో తల్లిదండ్రులు కీలకమైన పాత్ర పోషిస్తారు. కానీ చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించరు. ఫీజు కడుతున్నాము, డబ్బులు ఇస్తున్నాము, అన్ని సౌకర్యాలు ఇస్తున్నాము, ఇంకా మేము ఏం చేయాలి అని అనుకుంటారు. కానీ పిల్లల జీవితంలో ఏదైనా సాధించాలి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే వారి ప్రతి మాట మనసు పెట్టి వినండి. చేసే ప్రతి పనిని మనసుతో చూడండి. వారి కోసం కొంత సమయాన్ని కేటాయించండి. వారి అభిరుచులని గమనించండి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. క్రీడా రంగంలో, సినిమా రంగంలో, రచనా రంగంలో, పారిశ్రామిక రంగంలో 4 ప్రముఖుల పేర్లు రాసుకొని వారి జీవితంలో వారి తల్లిదండ్రుల యొక్క పాత్రను తెలుసుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకంలోని 12వ కథ సమాప్తం.